బండి తీసి చాలా అయింది, ఈరోజు తెద్దాం. సరిపోయింది, చినుకులు స్టార్ట్ అయ్యాయి. చినుకులు పడిన కొంచెం అండగా ఉంది, బయటకు వెళ్దాం. సో బైక్ స్టార్ట్ చేద్దాం. కార్ తాళం తెచ్చానండి, ఇప్పుడు మళ్ళీ పైకి రావాలా? ఓకే, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాను. రీసెంట్గా డైలీ బ్లాగ్స్లో ఒక వీడియో పెట్టాను కదా, ఒక పార్సల్ వచ్చింది, దాని మీద ఫుల్ వీడియో చేస్తానని చెప్పి ఆ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఆ పార్సల్ ఏంటంటే ఇదే అనమాట, విండ్షీల్డ్ ఎక్స్టెండర్ ప్రోస్పెక్ట్ నుంచి. సో బేసికలీ విండ్షీల్డ్ ఎక్స్టెండర్ ఎందుకు యూస్ చేస్తారంటే, ఎప్పుడైనా లాంగ్ టూర్స్ వెళ్తారు కదా, అప్పుడు హయ్యర్ స్పీడ్స్లో అయితే క్రూజ్ చేస్తారు, లైక్ 120, 130 అంటే 100 అబౌవ్ అయితే క్రూజ్ చేస్తారు. అలాంటప్పుడు మనకి విండ్ బ్లాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ విండ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకోవడానికి అయితే ఇది యూజ్ చేస్తారు. లైక్ ఇది ఏరోడైనమిక్ పరంగా కూడా చాలా బాగుంటుంది. విండ్ అనేది మనకి డైరెక్ట్ మన ఫేస్ కొట్టకుండా పైనుంచి వెళ్తుంది అనమాట. సో దానికైతే చాలా వరకు యూజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వేం లాంగ్ టూర్స్ వెళ్ళట్లేదు కదరా, నీకు ఎందుకు విండ్షీల్డ్ ఎక్స్టెండర్ అంటే అయితే ఈ లుక్ చాలా ఇష్టం బైక్ మీద. నీకు ఒకసారి చూపిస్తాను పక్కన ఎక్కడైనా, లైక్ ఎలా ఉంటుంది చూడడానికి. కానీ ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే ఎలా ఉంటుంది విండ్షీల్డ్ ఎక్స్టెండర్తో. అయితే చాలా మంది పెద్ద విండ్షీల్డ్ వేస్తారు, లైక్ డైరెక్ట్ 1 పీస్ విండ్షీల్డ్ అయితే వేస్తారు పెద్దది. కానీ నాకు దానికన్నా ఇలాగ ఎక్స్టెండర్ పెడితేనే నాకు ఇష్టం, ఎందుకు లుక్ బాగా నచ్చుతుంది. సో అందుకే వేసాను. అండ్ ఆల్సో దీని మీద మన ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి కామెంట్స్లో ఇది చేయండి.